బాలకాండము 12వ సర్గము. దశరథుడు అశ్వమేధ యాగము చేయబోనుట. ఇట్లు కొంతకాలము గడవగా వివిధ పుష్పముల చేత మనోహరమైనదియు పుష్ప సుగంధులను దిశలెల్లా బెదజల్లునదియు తుమ్మెదల మధుర గుజంకారము గలదియు చివుళ్లతో మొగ్గలతో పువ్వులతో కలకలలాడుచున్న తరువులు గలదియునగు వసంత ఋతువు ఏతించెను. అంతా రాజునకు యాగము చేయవలెనను కుతూహలము కలిగెను. దశరథుడు మహా తేజస్శాలి యగున ఋష్యశృంగునకు సాష్టాంగముగా నమస్కరించి యాతనిని ప్రసన్నుని చేసుకుని వంశకరులైన పుత్రులు ప్రాప్తించుటకై యజ్ఞము చేయుటకు ఋత్విక్కునిగానుండా ప్రార్థించను. అట్లు ప్రార్థింపబడిన వాడే ఋష్యశృంగుడట్లే కానిమ్ము రాజా, ఇంక యాగమునకు కావలసిన ఉపకరణములను సమకూర్పుము, యజ్ఞాశ్వమును విడుమని పలికెను. అంతా దశరథుడును మంత్రి ముఖ్యుడగు సుమంత్రునితో నిట్లెనను. ఓ సుమంత్ర, వేగముగా వేదపారంగులగు ఋత్విజులను రావింపుము. సుయజ్ఞుని, వామదేవుని, జాబాలిని, కాశ్యపుని, పురోహితుడగు వశిష్ఠుని, తక్కిన బ్రాహ్మణ శ్రేష్ఠులను ఆహ్వానింపుము అనగానే సుమంత్రుడు వేగముగా వెళ్లి వారినందరూ తీసుకుని వచ్చెను. ధర్మాత్ముడగు దశరథుడు తొలుత వారినెల్లరా నుచిత రీతిన భూజించి మధురవాక్కులతో నిట్లనెను. మహాత్ములారా, బిడ్డల కొరకై పరితపించుచున్న నాకు సుఖమన్నది లేదు. కాన సంతానము కొరకై అశ్వమేధ యాగము చేయవలెనని నాకు కోరికగలిగినది. విభాండకముని పుత్రుడైన ఈ ఋష్యశృంగుని ప్రభావముచే నా కోరిక నెరవేరునను ఆశ కలదు అని ఇట్లు రాజునోటి నుండి వెడలిన వాక్కులను వశిష్ఠుడు మొదలగు వారెల్లరూ విని బాగుబాగని ప్రశంసించిరి. ఋష్యశృంగుడు మొదలగు ఋషులు రాజుతో నిట్లనేరి, రాజా, యజ్ఞోపకరణములను సమకూర్పుము, యాగాశ్వమును విడువుము. నీకు పుత్రార్థమై ఇట్లు ధర్మసమ్మతమైన యాగము చేయన ఆలోచన కలిగినది కాన మిగులు పరాక్రమవంతులైన 9 కుమారులు కలిగెదరు. పవిత్రుల సంకల్పమేల వ్యర్థమగును అను వారి మాటలకు రాజు మిగిల సంతుష్టుడయ్యను. అంతా ఆనందముతో నుప్పొంగుచు దశరథుడు తన మంత్రులతో నిట్లనెను. మా గురువులు నిర్దేశించిన ప్రకారము యజ్ఞమునకు కావలసిన వస్తువులను సమకూర్పుడు. రక్షణలో దక్షులైన కవచదారులచే కాపాడబడుచు అధ్వర్యుడు మున్నగు ప్రధాన ఋత్విజులు వెంట నడువగా నీ యజ్ఞాశ్వమును విడిచిపెట్టుడు. సరయూ నది ఉత్తర తీరమున యాగశాల నిర్మింపుడు. సక్రమముగా శాస్త్రోక్తముగా విఘ్నముల నివారించు శాంతి కార్యములను ఆచరింపుడు. ఈ అశ్వమేధ క్రతు నిర్వహణలో లోపములు వచ్చిన మిగుల కష్టములు కలుగును. అట్లు కలుగకున్నచో ప్రతిరాజు నీ యజ్ఞమును చేయబోనియుండును. జాగరూకతతో చేయదగినది కనుకనే పెక్కుండ్రు దీనిని చేయ సిద్ధపడరు. దానము పట్టగూడని వస్తువులను గ్రహించియు తగు ప్రాయశ్చిత్తము చేసుకొనకుండుట, తగని వారలచే యాగాదులను చేయించుట, తమ విద్యను శిష్యులకీయకుండుట మొదలగు దోషములచే బ్రహ్మరాక్షసులైన విప్రులు యాగ విధానము లెరిగియున్న వారగుటచే యజ్ఞములలో నెక్కడైనా లోపములున్నవాయని వెతుకుచు యజ్ఞవిఘ్నమునర్ప యత్నించుచుందురు. యాగము చెడుటచే గర్తయు నశించును. కావున ఎట్లు నిర్వహించిన నీ యాగము నిర్విఘ్నముగా శాస్త్రోక్తముగా మూర్తియగును. ఈ ఏర్పాటులు శ్రద్ధతో చేయింపుడు. మీరట్టి కార్యములను నిర్వహింప సమర్థులు. దశరథుని ఈ వాక్యములను విని మంత్రులందరూ అతని ఆజ్ఞను దళదాల్చి అతడు ఆజ్ఞాపించినట్టు లోనరించిరి. పిమ్మట నా బ్రాహ్మణులందరూ ధర్మజ్ఞుడగు నా రాజును కీర్తించి అతని అనుజ్ఞనంది ఎచ్చట నుండి గదిలిపోయిరి. వారందరట్లు వెడలగనే ఆనందముతో నా దశరథుడును తన ప్రాసాదమున ప్రవేశించను. బాలకాండము 12వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.